హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈ వీడియో తీయడానికి ఒక మెయిన్ రీజన్ అయితే ఉంది. ఆ రీజన్ కూడా చెప్పేస్తానండి. చిన్నపిల్లలు ఎందుకు జ్వరం వస్తుందో కూడా తెలియకుండానే వాళ్ళకు ఎక్కువగా ఫీవర్ అనేది వస్తూ ఉంటుంది కదా. అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఒక్కొక్కసారి దిష్టి తగిలినా కూడా మామూలుగా పచ్చిమిరపకాయలు ఉప్పుతో తీస్తూ ఉంటాం కదా, అలా తీసినా కూడా దిష్టి పోకపోతే ఈ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడ సున్నం లేదండి, మనకు సున్నం అనేది దొరకదు కదా, ఆకు ఒక్కలు వేసుకుంటాం కదా, ఆ సున్నము అది దొరకకపోతే ఇలా సర్ఫ్ ఎక్సెల్ వాటర్తో కూడా మనము దిష్టి రంగును ప్రిపేర్ చేయొచ్చండి. ఫస్ట్ నేను వాటర్ తీసుకున్నాను, తర్వాత కొంచెం సర్ఫ్ ఎక్సెల్ పౌడర్ అయితే యాడ్ చేశానండి. పౌడర్ లేకపోతే సోప్ ఉంటుంది కదా, సోప్ని కొద్దిసేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత అందులో కొంచెం పసుపు యాడ్ చేయండి, ఆటోమేటికల్లీ కలర్ అనేది చేంజ్ అవుతుంది. లైట్గా యాడ్ చేయండి. నేనైతే ఇక్కడ కొంచెం సర్ఫ్ ఎక్సెల్ ఎక్కువగానే పోసేసాను, మీరు కొంచెం చూసి యాడ్ చేసుకోండి. చూస్తున్నారా, కలర్ టర్న్ అయిపోయింది, మొత్తంగా రెడ్ కలర్లోకి వచ్చేసింది. ఇంకా ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఇందులో మనం మెయిన్గా ఇప్పుడు ఇందులో ఈ రెడ్ కలర్ అనేది ఏదైనా కొంచెం నరదిష్టి అట్లాంటివి ఉన్నా కూడా తొందరగా తొలగిపోతుంది అనేసి చెప్తారు. చిన్నపిల్లలు ఎట్లా అంటే వాళ్ళకి ఒళ్ళు నొప్పులు వచ్చినా కూడా అర్థం కాదు, వాళ్ళకు వామిటింగ్ వచ్చినా కూడా అర్థం కాదు, అసలు ఏం అర్థం కాదు కదా. వాళ్ళకు ఏమవుతుందో వాళ్ళకే తెలియదు. అటువంటిప్పుడు మనము కొంత ఇలాంటి కేర్ అనేది చూపిస్తూ ఉండాలి, లేకపోతే వాళ్ళు మరీ వీక్ అయిపోతారు కదా. ఇప్పుడు అందులో ఇలా ఒక ఎండుమిరపకాయలు, మీ దగ్గర 2 ఉంటే 2 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలండి. ఎండుమిరపకాయల వలన కొంచెం దిష్టి పటాపంచలు అవుతుందంటారు. ఈ రెడ్ కలర్ అనేది నరదృష్టి కోసం అనేది సూచిక. అలాగే ఒక బొగ్గునండి, బొగ్గు అంటే తెలుసు కదా, మనము కట్టెల పొయ్యి మీద కాల్చిన తర్వాత వస్తుంది కదా ఆ బొగ్గు. ఆ తర్వాత అందులోకి ఎంటుకలు ఉంటాయి కదండి, చిక్కు తీసుకున్న తర్వాత హెయిర్ లాస్ అవుతుంది కదా, ఆ చిక్కు తీసిన ఎంటుకల్ని కూడా ఇందులో అయితే యాడ్ చేసేయాలండి. ఇది ఈ కలర్ నీళ్ళు ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తారంటే పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు ఇంట్లోకి వచ్చేటప్పుడు కూడా ఈ నీళ్ళని యూజ్ చేస్తారు. అలాగే పురిటి బిడ్డను తీసుకొని ఇంట్లోకి వచ్చే ముందర కూడా ఇలా ఈ ఎర్ర నీళ్ళతో దిష్టి తీస్తారు. ఆ విధంగానే చిన్నపిల్లలకి ఎప్పుడైనా హెల్త్ బాగాలేకపోతే ఈ విధంగా నరదిష్టి అనేది తీస్తారండి. ఇది ఎలాగైనా అంటే ఎప్పుడెప్పుడు తీయాలో అనేది చెప్పాను. ఇంకా మీరు ఏ స్థితిలో ఉన్నారో చూసి ఇలా దిష్టి తీపించుకోండి అప్పుడప్పుడు. అలాగే ఒళ్ళు నొప్పులు ఉన్నా కూడా ఇలా దిష్టి తీపించుకోండి, కొంచెము రిలీఫ్ అవుతుందండి ఇలా దిష్టి తీపించుకుంటే. నేనేమి ఇది వీడియో తీయాలి అని తీయలేదు, కాకపోతే చిన్నపిల్లల కోసం అయితే తీసానండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఏమైనా హెల్త్ విషయంలో కొంచెం బాగాలేకపోయినా కూడా ఇలా దిష్టి తీయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇంతకీ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే ఇది యూజ్ఫుల్ అయిన ఒక చిన్న వీడియో అనేసి అనుకుంటాను. అసలు ఈ దిష్టి తీయడం తెలియని వాళ్ళు చాలామందే ఉన్నారు. ఇంకా అన్నీ ఉన్నాయో లేవో అనేసి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కదా, సున్నం లేకపోతే అసలు ఎలా కలర్ అవుతుంది అనేసి ఇంకొంతమంది అసలు దిష్టి తీయడమే మర్చిపోతారు. అందుకనేసి ఈ చిన్న టిప్ లాంటిది కూడా అనుకోండి, ఏం పర్వాలేదు. కానీ దిష్టి అయితే తీసుకోండి, అప్పుడప్పుడు ఇంటికి కూడా దిష్టి అనేది తీసుకోవాలి. నెగిటివ్ ఎనర్జీ వచ్చినా, అలాగే మన ఇంట్లో ఏమీ అంతగా బాగాలేకపోయినా అప్పుడప్పుడు ఇలా ఎర్ర నీళ్ళతో ఇంటికి కూడా దిష్టి తీసేసి, ఇంతకీ దిష్టి తీసిన తర్వాత ఏం చేయాలి అంటే ఈ నీళ్ళని ఎవరు తొక్కని చోట పారేయండి. అలాగే ఎట్లంటే ఇంకా ఈ నీళ్ళతోటి మనము పిల్లలకి తీస్తాం కదా, 7 సార్లు తిప్పేసిన తర్వాత పిల్లల్ని అసలు వెనక్కి చూడకుండా వెళ్ళిపోమని చెప్పాలి. ఇంట్లోకి వెళ్ళిపోయే ముందర కాళ్ళు చేతులు కూడా కడిపియాలండి. అలా చేస్తే దిష్టి పోయిన తర్వాత ఇక ఫ్రీగా కాళ్ళు చేతులు కడుక్కున్నట్టు. ఇంతకీ వీడియో యూజ్ఫుల్ అయితే ఒక చిన్న లైక్ చేయండి.